నమస్తే సార్. నమస్తే అండి. సో అప్పట్లో రీల్స్ పిచ్చి అనేది చాలా విపరీతంగా ఉండేది సార్. ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే రీల్స్ పిచ్చి అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. రీసెంట్గా నేను ఏదో నార్మల్గా వీడియో చూశాను అనమాట. సో ఒక పర్సన్ నించొని, ఒక అబ్బాయి నించొని రైల్వే ట్రాక్ మీద నించొని పడుకొని రీల్స్ చేస్తున్నారు. అంటే ఇది ఎందుకు ఇంత విపరీతంగా పెరిగిపోతుంది అంటారు రీల్స్ పిచ్చి అనేది? ఇప్పుడు చాలామంది ఏంటంటే సోషల్ మీడియాలో రీల్స్ ఇలా అప్లోడ్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చే ఫేమ్, నేమ్ వీటి కోసం ఏంటంటే రకరకాలైన రీల్స్ చేస్తూ ఉన్నారు జనాలు. సో ఫస్ట్లీ మనం చూసుకుంటే ఏంటంటే మీరు ఏ కంటెంట్ పెట్టినా కూడా వ్యూవర్షిప్ అనేది ఉండేది. బికాస్ రీల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉండేవారు. బట్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఎవరిని చూసినా కూడా ఏదో ఒక రీల్ చేసి అప్లోడ్ చేయడం లాంటివి చేస్తున్నారు. సో ఇలాంటి టైమ్స్లో ఏంటంటే మీ రీల్ ఎంత డిఫరెంట్గా ఉంటే అంత వ్యూవర్షిప్ వస్తుంది అనే ఒక నోషన్ తోటి ఏంటంటే జనాలు రకరకాలైన రీల్స్ చేస్తూ ఉన్నారు. సో బేసిక్గా దాంట్లో ఏంటంటే కొన్ని రీల్స్ మరీ డేంజరస్ గా కూడా ఉంటున్నాయి. సో నార్మల్ రీల్స్ అబ్సల్యూట్లీ ఫైన్, ప్రాబ్లం లేదు. కొందరు ఏంటంటే అది ఎంత డేంజరస్ అన్నా కూడా దాన్ని వాళ్ళు డేర్ చేసి ఆ రీల్ చేసి అలాంటి రీల్ చేస్తే ఏంటంటే వాళ్ళకి వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది అనే నోషన్ తోటి అలా రీల్స్ చేస్తున్నారు. నేను కూడా చూసాను ఆ వీడియో యాక్చువల్గా. లైక్ ఏంటంటే ట్రాక్స్ మీద పడుకొని అతని మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోవడం. సో ఇలాంటి ఇంకా కొందరు ఏంటంటే యునో వెరీ టాల్ బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి అక్కడ ఎడ్జ్ మీద నించొని ఫోటోలు దిగడము, మౌంటైన్స్ దగ్గర, ఇట్లాంటివి వాటర్ ఫాల్స్ దగ్గర. రీసెంట్ టైమ్స్ లోనే మనం చూసాము. లైక్ ఒక వెరీ ఫేమస్ సోషల్ ఆమె కూడా అంతే, సోషల్ మీడియా ఆమె స్పెషలిస్ట్ కూడా ఆమె. తను కూడా ఏంటంటే ఇలాంటి ఒక రీల్ చేయటం, ఏది మన ఒక వాటర్ ఫాల్ దగ్గర రీల్ చేస్తూ అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది ఆమె. సో ఇలాంటివి ఎన్నో ఘటనలు చూసాం మనము. అయినప్పటికీ కూడా జనాలు ఏంటంటే దాన్ని సీరియస్ తీసుకోకుండా మరీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ రీల్స్ అన్ని పెట్టేస్తున్నారు. సో ఒక రీజన్ ఏమో వ్యూవర్షిప్ కోసం. రెండో రీజన్ ఏంటంటే ఈ మధ్యన ఇప్పుడు మీరు జాబ్ మార్కెట్ కానీ అలా చూసుకుంటే కనుక అంత అప్ టు మార్క్ లేదు. అంటే ఎంప్లాయ్మెంట్ చూసుకోండి, ఏదన్నా సరే అంత ఈజీగా జాబ్స్ రావడం అనేది జరగట్లేదు. సో ఇప్పుడు రీల్స్ నుంచి ఎంతో కొంత డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఇది కూడా చాలా మందికి తెలిసింది. ఇంతకుముందు అంటే తెలిసేది కాదు. సో ఇప్పుడు చాలా మందికి తెలిసి ఏంటంటే ఆ వ్యూవర్షిప్ పెరిగిన, లైక్స్ ఇవన్నీ సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకి అమౌంట్ వస్తుంది అనే ఒక ఇది కూడా తెలుసు. కాబట్టి ఆ అమౌంట్ కోసము, ఆ సబ్స్క్రిప్షన్స్ కోసము ఏంటంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ వీడియోస్ అవి చేస్తూ ఉన్నారు. ఇది ఒక కైండ్ ఆఫ్ పీపుల్. మరికొందరు ఉన్నారు దాంట్లో ఏంటంటే ఎక్స్ప్లిసిట్ కంటెంట్, అంటే ఇన్అప్రాపరియేట్ గా క్లోత్స్ వేసుకొని బాడీ రివీల్ చేసుకుంటూ అలా బాడీ రివీల్ చేసుకుంటూ రీల్స్ చేసుకుని దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటము. ఎందుకంటే ఆబ్వియస్లీ కొంచెం సెక్షువల్ కంటెంట్ ఉంది అని అంటే, కొంచెం రివీలింగ్ కంటెంట్ ఉంది అని అంటే ఆబ్వియస్ గా దానికి అట్రాక్ట్ అవుతారు అండ్ దానికి వ్యూవర్షిప్ పెరిగిపోతుంది. మీకు టాలెంట్ ఉందా లేదా సంబంధం లేకుండా అందులో మీకు వ్యూవర్షిప్ ఫాలోవర్స్ వస్తారు, వ్యూవర్షిప్ అనేది కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సో అందుకనే ఇలాంటి ఒక సెగ్మెంట్ కూడా కనిపిస్తుంది మనకి. ఏంటంటే ఇలాంటి అంటే ఆ రీల్స్, ఆ ఫాలోవర్స్ ని వీళ్ళని పెంచుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఎక్స్ప్లిసిట్ కంటెంట్ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఇన్ ద ప్రాసెస్ అసలు ఎట్లాంటి వాళ్ళన్నా సరే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, డేంజరస్ స్టంట్స్ చేసే వాళ్ళందరూ ఏంటంటే చిన్న పొరపాటు జరిగినా అసలు ఫ్యూచరే లేదు. ఫ్యూచర్ లో ఏమవుతుందో పక్కన పెట్టండి, అసలు ఫ్యూచర్ ఉండట్లేదు. రైట్. సో అది దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అలా ఎక్స్ట్రీమ్ స్టంట్స్ చేసే వాళ్ళు అది ఆలోచించాలి. ఏంటంటే పొరపాటున ఏమన్నా అయితే ఏంటి అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇట్లా బాడీ రివీల్ చేసుకుంటూ కంటెంట్ ఏదైతే వాళ్ళు పెడుతున్నారో సోషల్ మీడియాలో, ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఒకసారి సర్క్యులేట్ అయిందనుకోండి, అది ఏ రీల్ అయినా కానివ్వండి, ఏ వీడియో అయినా కానివ్వండి, ఆఖరికి ఫోటో అయినా కానివ్వండి, సోషల్ మీడియాలో ఒక్కసారి ఎక్కింది అని అంటే, అది స్ప్రెడ్ అయింది అని అంటే దాన్ని తీయడం చాలా కష్టం. రేపు పొద్దున తెలియనితనంలో నేను ఏదో చేశాను, అప్పుడు ఏదో అలా చేసేసాను, జరిగిపోయింది అని తర్వాత రిపెంట్ అయితే ఉపయోగం లేదు, నో యూస్. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో అసలు అంతవరకు తీసుకెళ్లకుండా ఇప్పుడు
నేను ఏంటో అంటే నా టెంపరరీ ఫేమ్ కోసము, టెంపరరీ నేమ్ కోసము నేను చేసే ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో ఉంటాయో. ఇవన్నిటిని కూడా ఏంటంటే ఫ్యూచర్ లో ఇంపాక్ట్ అయ్యే Chances చర్యలు ఎక్కువ ఇవన్నీ ఉంటాయి. చెప్పాలంటే రేపు పొద్దున వాళ్ళకి పెళ్ళైనప్పుడు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చేసేసారు అలాంటి కంటెంట్ రిలేటివ్స్ లో కానివ్వండి, రిలేటివ్స్ రేపు పొద్దున పిల్లలే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు చూసి ఇలాంటి కంటెంట్ మొత్తం వాళ్ళు చూసి సో మేబీ వాళ్ళు కూడా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు పాడయ్యే ఛాన్సెస్, వాళ్ళకి ఎంబారస్మెంట్, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటారు అరే మీ మదర్ ఏంటి ఇలా ఉంది, మీ ఫాదర్ ఏంటి ఇలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు అని అడగడం వల్ల వాళ్ళు కొంచెం డిప్రెషన్ కి లోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచించకుండా ఈ టైంకి నేను ఇలా చేసేస్తాను, పెట్టేస్తాను సోషల్ మీడియా, నాకు కరెంట్లీ పూట వస్తే చాలు, ఫాలోవర్స్ వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు అని అనుకుంటే ఫ్యూచర్ రిపెంటెన్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇలాంటి ఏంటంటే తీసేయలేం మనం సోషల్ మీడియాలో, అది ఎప్పటికీ రన్ అవుతానే ఉంటాయి. ఇప్పుడు కూడా కొన్ని మనకు సజెషన్స్ వస్తూ ఉంటాయి. మీరు చూడండి కొన్నిసార్లు ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయ్యి ఉంది చూస్తే కొన్ని 2001 లో అప్లోడ్ అయినా కూడా బట్ మనకి ఇప్పుడు రీసెంట్ గా వస్తూ ఉంటాయి, మనకి ట్రెండింగ్ లో కూడా కనిపిస్తుంటాయి కొన్ని. సో అలా ఏంటంటే తర్వాత కనపడలే అవి అనుకోవడానికి లేదు. ఏ వీడియో ఎప్పుడన్నా రీసర్ఫేస్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలి. సో జనాలు ఏంటంటే ఈ ఫాలోవర్స్ కోసం అనేసి, డబ్బుల కోసం అని, కొందరికి ఏంటంటే డబ్బు ఉన్నప్పటికీ కూడా అదొక ఆనందం, అంటే పాపులారిటీ వచ్చింది అని అంటే అదొక ఆనందం వాళ్ళకి. సో అలాంటి పాపులారిటీని చూసుకుంటూ దానికోసం అనేసి ఇలాంటి రీల్స్ అవి చేస్తూ ఉంటారు. కొంచెం గుడ్ వేలో వెళ్ళడానికి కూడా ఉంటది, బట్ చాలా మంది ఇదే ఎక్కువ తీసుకుంటున్నారు, ఈజీ వే. ఇప్పుడు నేను మంచి ప్రవచనాలు చెప్తాను అంటే నాకు వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అండ్ దానికి టాలెంట్ కావాలి, నాలెడ్జ్ కావాలి, ఇవన్నీ ఉండాలి. సో అలా కాకుండా నేను ఇష్టం వచ్చినట్టు బాడీ రివీల్ చేసుకుంటూ ఒక వీడియో తీయాలంటే నాకు పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు, బాడీ ఉంటే సరిపోతుంది నాకు. సో అలా ఏంటంటే ఎక్కువ శాతం మంది ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అని అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ దానికి పెద్ద టాలెంట్ కూడా అవసరం లేదు మనకి. దట్ ఈస్ ద రీజన్ వై ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం తగ్గింది, మీరు అన్నట్టు రీల్స్ అనేవి ఇవన్నీ కొంచెం తగ్గిపోయాయి. ఇది ఎప్పుడు అని అంటే మనకి టిక్ టాక్ అని ఒక యాప్ ఉండాలి. టిక్ టాక్ అనే యాప్ తోటి చెత్త కంటెంట్ మొత్తం తీసుకొచ్చారు చాలా మంది. అంటే అది ఈజీ యాక్సెస్ కాబట్టి చాలా మంది ఏంటంటే చెత్త కంటెంట్ మొత్తం తీసుకొచ్చి పెట్టడం అదంతా అయింది. అల్టిమేట్లీ ఏంటంటే టిక్ టాక్ అనేది బ్యాన్ అయింది. మన దగ్గర టిక్ టాక్ బ్యాన్ అయ్యేసరికి జనాలు ఏంటంటే కొంచెం తగ్గింది. అప్పుడు ఏంటంటే ఇలా రీల్స్ చేయడం అనేది తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టడము లేకపోతే ఇవన్నీ ఏంటంటే కొంచెం అంత ఈజీ కాదు, బట్ ఈ టిక్ టాక్ వీటిలో ఏంటంటే సౌకర్యం, ఈజీగా చేసేటం. సో అందుకనే మధ్యలో ఈ టిక్ టాక్ అనేది బ్యాన్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం తగ్గిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న యాప్స్ కూడా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వీటిలో ఈవెన్ యూట్యూబ్ లో కూడా మనకి షార్ట్స్ అనే ఒకటి వచ్చేసింది. ఈ షార్ట్స్ అనే ఒక ఎలిమెంట్ వచ్చేసరికి ఏంటంటే షార్ట్ వీడియోస్ అన్ని కూడా దాంట్లో పాపులర్ అయిపోతా ఉన్నది. ఇంకోటి జనాలకు కూడా ఈ మధ్యన లాంగ్ వీడియోస్ చూసే అంత ఓపిక లేదు, రైట్? అది ఎంత చిన్నగా ఉంటే అంత రీచ్ ఉంటుంది దానికి. ఎందుకు అంటే తొందరగా అయిపోతుంది కాబట్టి. లాంగ్ వీడియోలో మనం ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా ఎవరు చూడరు, నోబడీ కేర్స్, రైట్? సో అందుకని ఏంటంటే ఈ షార్ట్స్ అనేది కూడా అంటే జనాలకు కూడా పేషెన్స్ లెవెల్ తగ్గిపోవడం వల్ల ఇలాంటి షార్ట్స్ కి వీటికి క్రేజ్ ఇంకా ఇంక్రీజ్ అయింది. ఆ క్రేజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి జనాలు కూడా ఇంకా ఎక్కువ చేయడం స్టార్ట్ చేశారు. సో దిస్ ఇస్ ద రీజన్ వై మళ్ళీ మనం చూస్తున్నాం ఈ మధ్యన చాలా మంది ఇవి చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.